ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని పనులు తిరిగి వేగం పుంజుకున్న నేపథ్యంలో తొలి ప్రభుత్వ భవనంగా రూపుదిద్దుకున్న సిఆర్డీఏ కార్యాలయాన్ని సీఎం చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో కలిసి భవనాన్ని ప్రారంభించడం కార్యక్రమానికి ప్రత్యేకతను చేకూర్చింది. ఈ రోజు ఉదయం 9:57 వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యాలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి రిబ్బన్ కట్ చేసి నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం భవనాన్ని కలియతిరిగి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ భవన నిర్మాణ శైలి, ఇక్కడ సౌకర్యాలను ముఖ్యమంత్రికి వివరించారు. నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాలా. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, 5,000 ఎకరాలు. నేను డే 1 ఒకే మాట చెప్పాను. నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి భూమి ఇవ్వండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, అది పక్కన మీరు కొనుక్కోండి, దీనికంటే 10 ఇంతలు రేటు పెరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. వాళ్ళు ఆ పని చేశారు. ఎంతమంది రెచ్చగొట్టినా వినకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారంటే అది ఆ రోజు నేను చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ నమ్మకంతో మీరు ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ ఇది ప్రపంచంలోనే నూతనమైంది. ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాలా. అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు, శ్రావణ్ కుమార్ గారు, పుల్లారావు గారు కూడా ఉన్నారు. ఆ రోజు మంత్రి పుల్లారావు, స్థానిక శాసనసభ్యుడు మనం శ్రావణ్ కుమార్ గారు, నారాయణ గారు మంత్రి. మీ అందరితో నెగోషియేషన్లు చేశారు. మీరందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పూలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజధాని.